రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి భూమి పూజ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా అంకుశాపురం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి, చిన్న లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ, ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, చుక్క రాజశేఖర్, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, మిరియాల శ్రీనివాస్, హారికారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సందవేని అంజయ్య, ప్రధాన కార్యదర్శి కంకనాల లక్ష్మణ్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన పనులకు ఈరోజు జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నేడు అంకుశాపురం గ్రామంలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాని భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే అంకుశాపురం గ్రామానికి సంబంధించి మంచినీటి వసతి కోసం మిషన్ భగీరథలో భాగంగా 5 లక్షల రూపాయలతోని వాటర్ ట్యాంకును అలాగే పైప్ లైన్లు కూడా దాన్ని నీట్గా క్లోరినేషన్ చేపించే విధంగా దాన్ని 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే శ్రీలింగపురం గ్రామానికి సంబంధించి అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం, వాష్రూమ్స్, అలాగే డ్రైనేజీ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు శ్రీలింగపూర్లో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వేణుగోపాల్పూర్ గ్రామంలో డ్రైనేజీ ప్లస్ హైమాస్ లైట్లు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కలలుగానారో బంగారు తెలంగాణ దిశగా గత ప్రభుత్వం చేసిన దోపిడీని తరుముతూ భవిష్యత్తులో ఇది ప్రజా తెలంగాణ కావాలని చెప్పి ప్రతి పైసలకు ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి, అలాగే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిధులు మంజూరు చేసినటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఆది శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని పలు గ్రామాల్లో ఎస్డిఎఫ్ నిధుల నుండి వచ్చినటువంటి ఫండ్స్కు ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ గారు, మరియు శ్రీకాంత్ గౌడ్ గారు, చుక్క శేఖర్ గారు, మరియు శ్రీనివాస్ గారు, మరియు మండల అధ్యక్షురాలు హారిక గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ మెంబర్స్కు, మరియు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అంకుశాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ మరి భూమి పూజ చేయడానికి మరి మనకు ఎస్డిఎఫ్ నిధుల నుండి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీనికి మరి అంకుశ గ్రామ ప్రజలందరికీ మరి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఏదైతే ఈరోజు మరి మిషన్ భగీరథంలో భాగంగా కూడా వాటర్ ట్యాంకు కూడా 4 లక్షలు, మరి నీటి పైపులకు 4 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఊళ్ళో 9 లక్షలు అంటే 10 లక్షల వర్కులు ఈ ఊళ్ళో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చిన్నలింగపూర్ గ్రామంలో కూడా మరి అంగన్వాడీ భవనానికి ప్రహరీ